2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. పూర్వభాద్ర నక్షత్రం వారికి కనుక మనం మాట్లాడుకుంటే గ్రహాల ట్రాన్సిట్ వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వారికి ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉమా గారు? పూర్వభాద్ర నక్షత్రం అనేటువంటిది 1, 2, 3 పాదములు కుంభరాశిలో సంచారం చేస్తుంటే 4వ పాదం అనేటువంటిది మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంటుందమ్మా. సో ఈ కుంభరాశికి సంబంధించి 1, 2, 3 పాదాలకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎలా ఉంది మనం చూస్తే, ఈ పూర్వభాద్ర 1, 2, 3 పాదం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. గురు బలము అనేటువంటిది వీళ్ళకి తగ్గిందమ్మా. గురు అనేటువంటి ఆయన 2nd అండ్ 11th లార్డ్ అయ్యి 6th హౌస్లో ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళడం వల్ల గురు బలం వీళ్ళకి తగ్గింది. అంటే మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ డౌన్ చూడడం కానీ, కెరీర్‌లో చేంజెస్ అనేటువంటివి రావడం వల్ల జాబ్ విషయంలో ప్రాబ్లమ్స్ కానీ, వ్యాపార రీత్యా ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా రావడం చాలా ఎక్కువగా చూస్తారు. అండ్ తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోకపోతే డబ్బు అనేటువంటిది నష్టపోవడం, అప్పుల పాలవ్వడం కూడా జరుగుతుంది. సుస్పష్టంగా జాతకంలో ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. అవమానపడడం, మనోవిచారములు కూడా కనబడుతూ ఉన్నాయి. అంటే పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గుతాయి, జాగ్రత్త పడాలి. లగ్నంలో శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయండి. ఎందుకంటే ఏలినాటి శనిలో ఉన్నారండి ఆల్రెడీ. అందులో భాగంగానే శని లగ్నంలోకి రావడం వల్ల జన్మ శని అనేటువంటిది కూడా యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే మగవాళ్ళకైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఆడవాళ్ళకైతే ఈ గైనిక్ ఇష్యూస్ కానీ, వాత సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావడం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎర్థరైటిస్ ఇలాంటివి చాలా ఎక్కువగా వస్తుంటాయి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వీళ్ళతో చేయిస్తూ ఉంటారు ఈ టైంలో గ్రహాలన్నీ కూడా. బాగా చెప్తున్నానండి, డిసెంబర్ ఎండ్ వరకు కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొద్దు. షూర్ షాట్ పక్కా ఎక్కడ పెడితే 10 కోట్లు వస్తాయి అనుకున్నవి కూడా అసలు వెళ్ళదు. ఒక ట్రాప్ అండి, రాహు శని వేసేటువంటి ట్రాప్. సో దయచేసి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అవి కూడా చేయొద్దు. అయితే 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. మ్యారిటల్ లైఫ్లో అండ్ బిజినెస్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్లో బిజినెస్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉన్నాయి. 7వ స్థానంలో కేతువు అనేటువంటి ఆయన మనం చూస్తే కనుక 7th కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయండి ఇద్దరి మధ్యలో. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో శుక్రుడు నీచ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు. సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగము, తర్వాత క్రియేటివ్ సెక్టార్ అండి, ఏఐ, వర్చువల్ రియాలిటీ వీటికి సంబంధించిన వృత్తుల్లో కూడా కొంచెం డౌన్ అనేటువంటి చూస్తారు. అంటే వీళ్ళకి ఎంతకు ముందున్నంతగా జన ఆదరణ కానీ ఇలాంటివి ఏమీ లేకపోవడం, అవకాశాలు తగ్గడం లాంటివి ఉంటాయి. నవంబర్ వచ్చిన తర్వాత మంచి గ్రోత్ ఉంటుంది, మళ్ళీ డ్రాస్టిక్ చేంజెస్ కనబడతాయి. నవంబర్ దాకా అయితే ఏమీ లేవు. సో అది చూసుకోవాలి. 9th హౌస్లో అంటే తులారాశిలో రవి, బుధ, కుజగ్రహ సంచారాలు 3 నడుస్తూ ఉన్నాయి. బుధుడు తప్ప మిగతా 2 గ్రహాలు కూడా అంతగా యోగదాయకంగా లేవు. సో దీనివల్ల ఏం జరుగుతాయి అంటే బిజినెస్లో డౌన్ఫాల్ కానీ, మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడడం కానీ, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం వల్ల హాస్పిటల్స్కి, ఈ ట్రీట్మెంట్స్కి, మెడికేషన్కి డబ్బులు ఎక్కువగా అవ్వడం వల్ల ఆ ఫైనాన్షియల్ డౌన్ అనేటువంటి చూడడం కానీ, కుటుంబంలో పెద్దవాళ్ళకి ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సో నాన్నగారికి అనారోగ్య సమస్యలు రావడం, నాన్నగారి వల్ల అధికమైనటువంటి శ్రమ, ధన వ్యయం ఎక్కువగా అవ్వడం ఇలాంటివి చూస్తారు. అది కూడా ఎప్పటి వరకు? నవంబర్ 17 దాకా యోగం ఉంటుందండి. నవంబర్ 17 వచ్చిన తర్వాత రవి అనేటువంటి ఆయన 10th హౌస్లోకి అంటే వృశ్చిక రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత రవి రాజయోగాన్ని ఇస్తారు. పనులన్నీ కూడా ఎంత డిలే అయ్యాయో అంతే ఫాస్ట్గా మూవ్ అవుతాయి. కార్యసిద్ధి యోగము అంటే సమయానికి భోజనం, పని, డబ్బు అన్నీ చూస్తారు. చాలా బాగుంటుంది రవి బలం యోగించినప్పుడు. సో ఇదే కాకుండా కుజుడు కూడా 10th హౌస్లోకి వస్తారు. ఎప్పుడు? అక్టోబర్ 26వ తారీఖున. డిసెంబర్ 6 దాకా వృశ్చిక రాశిలో ఓన్ హౌస్లో ఉంటారండి. దీనివల్ల కెరీర్లో ఒక సెటిల్డ్ మూమెంట్ అనేటువంటిది కనబడుతుంది. ఇప్పటిదాకా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి వచ్చి ఈ జాబ్లో ఉండాలా, ఆ జాబ్లోకి మారాలా తెలియనటువంటి పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వీళ్ళకి అక్టోబర్ 26th తర్వాత సెటిల్డ్ మూమెంట్ అనేటువంటిది కనబడుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ వ్యాపారం, భూ సంబంధిత వ్యాపారాలు, కోర్టు సమస్యలు, న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ, స్వల్పమైనటువంటి శుభ ఫలితాలే ఉంటాయి. స్వల్పంగా ఉంటాయి, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి.
అయితే రవి అనేటువంటి ఆయన జనవరి 17 దాకా రాజయోగాన్ని ఇస్తారండి, 10th అండ్ 11th హౌసెస్లో కాబట్టి. సో నవంబర్ 17 నుంచి జనవరి 17 దాకా ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయాల్లో అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది. కానీ గురుబలం లేదు, శని రాహువుల యొక్క బలం లేదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు 9th హౌస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రోత్ నవంబర్లో చూస్తారని చెప్పుకున్నాం. అదే సమయంలోనే నూతన వస్త్రయోగం, ధనలాభము, నూతన వస్తు యోగము, ఇవన్నీ కూడా బాగా కలిగేటువంటి యోగం నవంబర్లో వీడు చూస్తారు. ఎప్పుడు? సరిగ్గా 17 తర్వాత. కరెక్ట్గా రవి, బుధ, కుజ వీళ్ళకి 10th హౌస్లోకి వస్తారు. శుక్రుడు అనేటువంటి ఆయన మళ్ళీ ఇక్కడ 9th హౌస్లోకి వస్తారు, అప్పుడు చూస్తారండి. అయితే మేజర్లీ చెప్పాలి అంటే ఇక 4వ పాదం వాళ్ళకి మనం తీసుకుంటే, ఈ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళు మీనరాశిలోకి పరిగణించబడతారు. కాబట్టి మీనరాశి జాతకులకి అద్భుతమైనటువంటి యోగం కనబడుతోంది పూర్వాభాద్ర 4వ పాదం వాళ్ళకి. ఎందుకంటే గురుబలం వీళ్ళకి స్ట్రాంగ్ అయింది. గురుబలం ఎప్పుడైతే పెరిగిందో కెరీర్లో అద్భుతమైనటువంటి మార్పులు, జన ఆదరణ పెరుగుతుంది, అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. ఒక ఉద్యోగమే లేదనుకున్న వాళ్ళకి 4-5 ఉద్యోగాలు వస్తాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. సంతాన ప్రాప్తి, వివాహాది శుభకార్యక్రమాలు, ప్రతిదీ కూడా శుభమే. నూతన వస్తుయోగాలు, నూతన వాహన యోగాలు, నూతన ధనలాభాలు అన్నీ కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ నవంబర్ 17 దాకా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి? వీళ్ళకి రవి అనేటువంటి ఆయన 6th లార్డ్ అయి 8th హౌస్లో నీచస్తుంది. ఏదైనా క్రూషియల్ హెల్త్ ఇష్యూ అనేటువంటిది వీళ్ళకి వస్తుంది. టిల్ నవంబర్ 17 టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి, డెడికేటెడ్గా, డిసిప్లిన్గా హెల్త్ని కాపాడుకోవాలి, ఇంట్లో కుటుంబ సభ్యులకు వాల్యూ ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి, ఎస్పెషల్లీ తండ్రి యొక్క ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. తండ్రి అంటే నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి, ఇంటి యజమానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. 9thలో రవి నీచస్థితి అంటే సంపాదించిన డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు గమనిస్తే కుజుడు అనేటువంటి ఆయన అక్టోబర్ 26న వృశ్చిక రాశిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అది 9th హౌస్ అవుతుందండి. 9th హౌస్లో ఎప్పుడైతే మీనరాశి నుంచి కుజుడు ఓన్ హౌస్లో ఉంటారో, ఎవరైనా భూమి కొనాలి అనుకుంటే, ఎవరైనా వాహనాలు కొనాలి అనుకుంటే, ఎవరైనా ఏదైనా కొత్త వస్తువులు కొనాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం మూమెంట్ అనేటువంటిది కొంచెం ఫ్రంట్కి వెళ్తుంది. అక్టోబర్ 26 దాకా కోర్టు సమస్యలు, న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండండి. 27 దగ్గర నుంచి మీకు అన్నిట్లోనూ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి ఫేవరబుల్గా కనబడతాయి, ఇంకా బాగుంటుంది. అయితే మీరు బాగా గమనించాల్సింది పూర్వాభాద్ర 4వ పాదం వాళ్ళకి 12వ స్థానంలో శని రాహుల కంజంక్షన్ ఉంది. దీనివల్ల ఎంత సంపాదిస్తున్నారో అంతే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి, బాగా కనబడుతుంది. సంపాదించింది కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోతాయి. అలవాట్లు, వ్యసనాలు, జోదము లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి ఉన్నటువంటి వాళ్ళకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 6thలో కేతుగ్రహ సంచారం, విచిత్రమైనటువంటి శత్రువులు ఉంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో డిసెంబర్ దాకా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు గురుబలం పెరిగింది కాబట్టి 4 రూపాయలు సంపాదించినప్పుడు, మంచి పేరు వచ్చినప్పుడు 10 మంది చుట్టూ చేరతారు. అందరినీ కూడా నా వాళ్ళు అని నమ్మడం పూర్వాభాద్ర 4వ పాదం వాళ్ళ యొక్క లక్షణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరిని నమ్మకుండా ఈ తగ్గినటువంటి రవి బలాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, లేకపోతే అరుణ పారాయణ చేయడం కానీ, ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క యజమాని యొక్క జాతకాన్ని చూసుకుని జాగ్రత్త పడడం కానీ చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కనబడతాయి. పూర్వాభాద్ర 1, 2, 3 పాదం వాళ్ళైతే గురుబలం స్ట్రాంగ్ అవ్వడానికి, శని రాహుల యొక్క కంజంక్షన్ పోవడానికి ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రీరుద్ర హోమము అనేటువంటి చేయించండి. దీనివల్ల గురుబలం, రాహు యొక్క బలం, శని దోషం పోవడం, ఈ 3 కూడా ఏకకాలంలోనే చూస్తారు. ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా మీరు చెప్పినట్టుగానే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఎందుకు అని అంటే చాలామంది ఎంత సంపాదించినా, ఎంత సక్సెస్ఫుల్ అయినా సరైనటువంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, marital లైఫ్ కానీ ఏ పార్ట్నర్ని ఎంచుకోవాలో తెలియక పరిస్థితుల్లో కన్ఫ్యూజన్, డైలమాతో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే విధంగా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.